అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ వంటలక్క మూడో భాగం. రాణికి స్పైసీ ఫుడ్ అంటే ఇష్టమని తెలిసి సరోజ ఏదో మాస్టర్ ప్లాన్ వేసింది కదా. మరి ఆ ప్లాన్ ఏంటి, ఈ వదిన మరదళ్ళ యుద్ధం ఎక్కడికి దారి తీసిందో చూద్దాం. వంటగదిలో యుద్ధ వాతావరణం నెలకొంది. సరోజ చెమటలు తుడుచుకుంటూ ఏదో కొత్త ప్రయోగం చేస్తుంది. చికెన్ ముక్కల్ని పక్కన పెట్టి మిక్సీలో గుప్పెళ్ల కొద్దీ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి మిక్సీ ఆన్ చేసింది. ఓహో, మా మరదలి గారికి స్పైసీ కావాలా, మసాలా దట్టించాలా? సిటీ నుంచి వచ్చి ఈ పల్లెటూరి వంటలక్కకి వంట నేర్పిస్తుందా? ఈరోజు నీకు నా తడాక చూపిస్తానే రాణి. బయటకి అందరి ముందు నువ్వు ఎంత స్వీట్గా నటిస్తావో నేనంతకంటే డబల్ స్వీట్గా నటిస్తా. కానీ నీకు మాత్రం నరకం చూపిస్తా. నా మసాలాలలో నిన్ను ముంచేస్తాను చూడు. సరోజ చికెన్కి ఆ దట్టమైన ఆకుపచ్చని మసాలా పట్టిస్తుంది. అసలు ఆ చికెన్ ఎర్రగా ఉండాలో తెల్లగా ఉండాలో మర్చిపోయేలా దానిమీద ఒక అంగుళం మందం కొత్తిమీర పేస్ట్ దట్టించేసింది. అది ఉడుకుతుంటే వచ్చే ఘాటైన మసాలా వాసన మెల్లగా ఇల్లంతా పాకటం మొదలైంది. ఆ వాసనలో మాత్రం ఏదో వింతైన కమ్మదనం ఉంది. ఇల్లంతా మసాలా వాసన అలుముకుంది. బెడ్రూంలో ఉన్న రమేష్ అప్పుడే నిద్రలేచి ముక్కు ఎగబీలుస్తూ, హబ్బబ్బబ్బా, ఏంటి వాసన? మళ్ళీ సరోజ ఏమైనా గడ్డి తగలబెడుతుందా ఏంటి? కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉందే, ఏదో చికెన్ మసాలాలా వస్తుంది. వంటలక్క మనసు మారిందా ఏంటి? అమ్మో, మళ్ళీ ఏదో ప్రయోగం చేస్తున్నట్టుంది. ఈసారి నా నాలుక బతికితే చాలు. వాసనైతే అదిరిపోయింది, ముక్కుకి మాత్రం అమృతంగా తగులుతుంది. కానీ లోపల ఏం బాంబు పెట్టిందో ఆ దేవుడికే తెలియాలి. ఇక రాణి గదిలో తను తెచ్చుకున్న సిటీ బ్యాగుని సర్దుకుంటూ, వావ్, వాట్ ఎ స్మెల్! వంటలక్క నిజంగా వంటలెక్కేనా ఏంటి? నా కోసం ఇంత మంచి మసాలా వంట చేస్తోందా? నేను అనవసరంగా ట్యాంకర్ అన్నానేమో. ఈ స్మెల్ చూస్తుంటే సరోజ వదిన్లో ఏదో హిడెన్ టాలెంట్ ఉన్నట్టే ఉంది. సిటీలో ఇన్ని 5 స్టార్ హోటల్స్తో తిరిగాను కానీ ఇలాంటి న్యాచురల్ మసాలా వాసన ఎక్కడా రాలేదు. ఇక హాల్లో కనకం సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉంటుంది. అబ్బాబ్బాబ్బా, ఆ వాసన తగులుతుంటే కడుపులో పేగులు ఒలింపిక్ గేమ్స్ ఆడుతున్నాయి. యా అమ్మ సరోజ, ఏం వండుతున్నావో గాని ఇల్లంతా అదరగొట్టేస్తున్నావు. ఈరోజు నా కోడల చేతి వంటతో నా బరువు ఇంకో 5 కిలోలు పెరిగినా పర్లేదు, ఓ పట్టు పట్టాల్సిందే. ఇక పుల్లయ్య పెరట్లో బావిగట్టు మీద కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. ఆ కమ్మని వాసన ఆయన ముక్కుకి తగలగానే పేపర్ పక్కన పడేస్తాడు. కనకం అప్పుడే అక్కడికి వస్తుంది. ఏంటి ఈ వాసన కనకం? నా గొంతులో లాలాజలం గోదావరి నదిలాగా ఊరుతోంది. ఇది మన ఇంటి నుంచి వస్తుందా లేక పక్కింటి శారద వాళ్ళ ఇంట్లో ఏమైనా శుభకార్యం జరుగుతుందా? మానింటి నుండేనండి. మీ కోడలు ఈరోజు మన మీద దయ చూపెత్తున్నట్టుంది, చికెన్ వండుతున్నట్టుంది. అవునా కనకం? నేనేదో అనవసరంగా కోడల్ని అపార్థం చేసుకున్నట్టున్నానుగా. కానీ ఇదంతా చూస్తుంటే నాకు మా బావగారు గుర్తొస్తున్నారు కనకం. ఆ సరోజ తండ్రి నా బావ ఎంత కిలాడి అంటే తన కూతురు చేసే ఈ గడ్డి వంటల నుంచి తను తప్పించుకోవడానికే మా అమ్మాయి వంటలక్క అని మనకు అబద్ధం చెప్పి మనం నెత్తిన పడేశాడు. వాడక్కడ హాయిగా బగారా అన్నం, చికెను, సాంబారు మెక్కుతుంటే ఇక్కడ మనం ఆకులు అలమలు తిని మేకలా తయారవుతున్నాం. వాడు చేసిన ఈ పనికి నాకెంత కోపం వస్తుందో తెలుసా? ఎందుకండి, ఎందుకలా అన్నయ్య గారిని అంతలా తిడతన్నారు? ఆయన చేసిన పాపం ఏంటి? పాపం ఏదో కూతురికి పెళ్లి చేసి ఓ మంచి సంబంధం చూశానని ఆయన అక్కడ సంతోషపడతా ఉంటే మీరిక్కడ కూర్చొని ఆయన ఏకిపారేస్తున్నారు. ఎంతైనా ఆయన మీకంటే పెద్ద ఆయన కదా, అట్లా మాట్లాడడం చాలా తప్పు కదా అని కనకం అనగానే పుల్లయ్య ముఖం కోపంతో ఎర్రగా మాడింది. అబ్బో, అన్నయ్యననగానే ఎక్కడా లేని కోపం వచ్చేస్తుందిగా నీకు. అన్నయ్యనొక్క మాట అంటే చాలు వెంటనే పులిలా లేస్తావు. ఎంతైనా నీకు ఆ ఆండాల్లాగా నిండుగా బుట్టబొమ్మలా ఉండే నీ కోళ్ళు ఆ వంటలక్కంటేనే ఇష్టంలే. ఆవిడ చేసే ఆ పచ్చని వంటలు, ఆ ఆకుకూర ప్రయోగాలు నీకు అమృతంలా కనిపిస్తాయేమో గాని నువ్వందుకే నా కష్టాన్ని చూడకుండా మీ అన్నయ్యని అంతలా వెనకేసుకొస్తున్నావు. అది కాదండి, అది ఆయనకు కూడా తెలియదు కదా సరోజ ఇట్టంటి వంటలు చేస్తుందని. ఆయన ఎంతో ప్రేమగా పంపించాడుగా మన ఇంటికని. మరేం చేయమంటావు కనకం? నాకు కూడా ఆయన తిట్టాలని లేదు, కానీ నాకు తెలియకుండానే కోపం తన్నుకొస్తుంది.
ఒక పక్క ఆకలితో కడుపు మండిపోతుంటే ఇంకో పక్క ఈ ఆకుపచ్చని టార్చర్ భరించలేక నా మెదడు మొద్దుబారుతుంది. ఆ బావగాడక్కడ హాయిగా చికెన్ ముక్కలు నవ్వులుతుంటే ఇక్కడ నేను గడ్డి ఆకులు మేసి మే మే అని అరుస్తున్నట్టుంది. కోపం రాదా చెప్పు? తన కూతుని వదిలించుకోవడానికి మనల్ని బలి పశువులు చేశాడుగా. వాడి పని నేను చెప్తాను. రేపు పొద్దున్న ఫోన్ చేసి పిలవాల్సిందే. ఈ వంటలక్క వంటలన్నీ ఆయనకి తినిపించాలి. సర్లేగాని కనకం, వంటలక్క వంట చేయడం అయిందా? వాసనైతే గుమగుమలాడుతుంది. మరి అయ్యింది, రండి పోదాం. ఇక అందరూ టేబుల్ దగ్గర కూర్చోటానికి సిద్ధమవుతున్నారు. రాణి మెల్లగా వంటింట్లోకి వెళ్తుంది. అక్కడ సరోజ దట్టమైన ఆకుపచ్చ మసాలాని గిన్నెలో సర్దుతూ ఉంది. ఏంటి వదినా, వాసనైతే ఇల్లంతా నింపేశావు, బిల్డప్ మాత్రం మామూలుగా లేదు. కానీ లోపలేవైనా మళ్ళీ పచ్చగడ్డి కలిపావేంటి? నా కోసం స్పెషల్ అని చెప్పి మళ్ళీ ఆ కొత్తిమీర బస్తాలో నుంచి తీసి ఇందులో పడేలేదు కదా. అయ్యో మరదలు గారు, మీలాంటి సిటీ హీరోయిన్లకి పల్లెటూరి మసాలా రుచి చూపించాలని వండుతున్నా. అందరి ముందు నేను నీకు ఎంత గౌరవం ఇస్తానో చూసావు కదా. లోపల మాత్రం నీకు పచ్చ కామెరలు తెప్పిస్తాను చూడు. ఈ రోజు నువ్వు తిన్నది నీకు జీవితాంతం గుర్తుండిపోవాలి. చూద్దాం వదినా, నీ పప్పులు ఇక్కడ ఉడకో. ఈరోజు నీ వంట బాగోపోతే మాత్రం అన్నయ్యతో చెప్పి నిన్ను మళ్ళీ మీ నాన్న దగ్గర పంపించేస్తాను. నన్ను పంపిస్తావా? నిన్ను ఈ రాత్రికి సిటీకి పారిపోయేలా చేస్తానే రాణి. పదమ్మ మరదలు గారు, వడ్డించుకుందాం. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఆశగా కూర్చున్నారు. రమేష్, పుల్లయ్య, కనకం, రాణి అందరూ ప్లేట్లు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. పుల్లయ్య అయితే తన పొట్టని సర్దుకుంటూ గరిట వైపు దీనంగా చూస్తున్నాడు. సరోజ మెల్లగా ఒక పెద్ద గిన్నె పట్టుకుని టేబుల్ మీద పెట్టి మూత తీస్తుంది. మూత తీయగానే ఒక్కసారిగా ఆవిరితో పాటు కమ్మని వాసన ఇల్లంతా నిండిపోయింది. కాని ఆ చికెన్ని చూడగానే అందరూ నోళ్ళెలబెట్టారు. ఏంటమ్మా సరోజా, మళ్ళీ ఇది పచ్చగా ఉందేంటి? చికెన్కి ఏమైనా పచ్చగా మళ్ళొచ్చాయా ఏంటి? లేకపోతే మళ్ళీ కొత్తిమీర జాతర మొదలెట్టావా? వాసనేమో మసాలాలాగా వస్తుంది, రంగేమో పెరట్లో ఉన్న నాచులా ఉందేంటి తల్లి? అయ్యో, అందరూ అలా అంటారేంటి? దీన్ని రాయల్ గ్రీన్ చికెన్ అంటారు. సిటీలో పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ లో ₹1,00,000 పెట్టి తింటారు. ఇందులో కొత్తిమీర, పుదీనా, 20 పచ్చిమిర్చిలు దట్టంగా వేశాను. రంగు పక్కన పెట్టండి, ముందు రుచి చూడండి, మీకే తెలుస్తుంది. అందరూ మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే వాసనకి తగ్గట్టే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. కానీ ఆ ఘాటు మాత్రం మామూలుగా లేదు. రాణి కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తున్నాయి. అందరూ ఆ కారానికి విలవిల్లాడిపోతూ కూడా ఆ టేస్ట్ బాగుండటంతో అలా అలా తినేశారు. ఇక సమయం రాత్రి 10 గంటలైంది. బయట విపరీతమైన చలుంది. పుల్లయ్య మెల్లగా పెరట్లోకి వెళ్ళి అక్కడున్న నులక మంచం మీద పడుకొని నెత్తిదాకా దుప్పటి కప్పుకుంటాడు. రాత్రిపూట సరోజ మళ్లీ ఏవైనా డైట్ జ్యూస్ పట్టుకొస్తుందేమోనన్న భయంతో ఆయన అక్కడికి పారిపోయాడు. ఇంతలో రాణి అటుగా వస్తుంది. నాన్నా, ఏంటి ఇక్కడ పడుకున్నారు? బయట ఎంత చలిగా ఉందో చూడండి, లోపలికి పదండి. వద్దమ్మా రాణి, పర్లేదులే, లోపల దోమలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ గాలి బాగుంది, నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. అదేంటి నాన్న, లోపల ఫ్యాన్ ఉంది కదా, ఇక్కడ ఈ చెల్లు ఎలా పడుకుంటారు? మరి జలుబొస్తుంది. పదండి లోపలికి. లేదు తల్లి, నాకు అలవాటేగా, నువ్వెళ్ళు, నేను కాసేపు ఉండొస్తాను. పుల్లయ్య తన మనసులో, లోపలికొస్తే మీ వదిన మళ్ళీ ఏ కరేపాకు కషాయమో తెచ్చిపట్టించుద్ది. ఈ చలిలో పడుకున్నా పర్లేదు గాని ఆ ఆకుల జ్యూసులు మాత్రం తినలేనమ్మా. నా ప్రాణం మీద నాకింకా ఆశ ఉంది. రాణి చేసేది లేక లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో కనకం వస్తుంది. ఏమండి, ఏంటి ఇన్యాసాలు? రాత్రిపూట భోజనం అయ్యాక ఇట్ట పెరట్లో దాక్కున్నారంటే కారణం నాకు తెలుసులే. కోడలు మళ్ళీ ఏమైనా తెచ్చుద్దేమన్నారు కదా మీ భయం అంతా. అబ్బో, ఆ పాల వాసన కంటే ఈ చలిగాలి నయంలే కనకం. కోడలు సరోజ పాలల్లో ఆకులేస్తే అవి పాలనుకోవాలో లేక పశువుల కాపరి తెచ్చిన కషాయం అనుకోవాలో. నా పరిస్థితి చూడు, ఈ గడ్డేసి నన్ను మేకలా మార్చేలా ఉంది మీ కాళ్ళు. మీరట్ట దుప్పటి చుట్టుకొని ఉంటే అచ్చం ఆ సరోజ తరిగే సొరకాయలాగున్నారు. కావాలంటే రేపు ఉదయం మిమ్మల్ని కూడా మొక్కలు చేసి అందులో ఏతదేమో చూసుకోండి. ఏమేవు, నా మీద నీకు జాలి లేదా? ఆ బావగాడు నన్ను ముంచితే నువ్వు నన్ను ఎక్కిరిస్తున్నావు. నీ కోడలు ఆ హీరోయిన్ వేషాలేస్తా మా ప్రాణాలు తీస్తుంటే నువ్వు సోఫాలో కూర్చొని గమ్మున సీరియల్స్ చూస్తున్నావు. మరి నేనేం చెయ్యాలండి? ఆ అమ్మాయి ఆ రూపానికి తగ్గట్టే ఆండల్లా గంభీరంగా ఉంటది. నేనేవేనంటే అత్తమ్మగారి డైట్ అని నాకే వేపపోత పరాట అవుతుంది. అందుకే నేను గమ్మున ఉంటున్నాను. మీరే ధైర్యవంతులు కదా, ఆ గ్రీన్ చికెన్ మంటను తట్టుకుని ఇక్కడ చెల్లిలో తల దాచుకుంటున్నారు. కనకం,
ఎక్కిరించబాకే, నా ప్రాణం మీద నాకు ఆశుంది. ఆ కోడల నుంచి మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి అని దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. కనక నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక రాత్రి 11 గంటలయింది. సరోజ పెరట్లోకొస్తుంది. పుల్లయ్య కళ్ళు మూసుకొని వణుకుతూ పడుకొని ఉంటాడు. మామయ్య గారు నిద్రపోయారా? "హ, సరోజా, నువ్వెప్పుడొచ్చావు?" మీరు చెల్లో పడుకున్నారని రమేష్ గారు చెప్పారు, అందుకే వచ్చాను. పదండి మావయ్య గారు లోపలికి, లేకపోతే జ్యూస్ గరం గరం తమలపాకు చాయ్ తెమ్మంటారా? పదండి మావయ్య, మళ్ళీ మీకు జ్వరం వస్తుందేమో. ఇక పుల్లయ్య చేసేదేమీ లేక లేచి లోపలికి వెళ్తాడు. దారిలో రమేష్ కనిపిస్తాడు. ఏనాన్నా, పెరట్లో క్యాంపింగ్ చేస్తున్నావా? పుల్లయ్య ఏడుపు మొహం పెట్టి, క్యాంపింగ్ కాదురా, ఆ వంటలక్క నుంచి ఎస్కేపింగ్ చేస్తున్నాను. నీకైనా నీ పెళ్ళాన్ని ఆపడం వచ్చుద్దా? నా పరిస్థితి చూడు ఎట్టా అయిపోయిందో. అమ్మో, నా వల్ల కాదు నాన్న, మీరే చూసుకోండి అని రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాత్రి 12:30 గంటలు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ నిద్రపోతున్నారు. కాని రాత్రి ఆ పచ్చని చికెన్ కారానికి పుల్లయ్య సరిగ్గా అన్నం తినలేకపోయాడు. బెడ్రూంలో పుల్లయ్య అటు ఇటు దొల్లుతుంటే బెడ్ కిర్రు కిర్రుమని శబ్దం చేస్తుంది. కనకం, ఓ కనకం, లావే. ఏంటండి అర్ధరాత్రి మళ్ళీ గొంతులో మంట పడుతుందా? రానికి నీళ్ళు ఇవ్వాలా? మంట కాదు కనకం, కడుపులో ఎలకలు కబడ్డీ కాదు కదా, ఏకంగా ఒలింపిక్ గేమ్స్ ఆడుతున్నాయి. ఆ సరోజ పెట్టిన ఆకుపచ్చ చికెన్ ఘాటుకి కడుపంతా ఖాళీ అయిపోయింది. మొక్క తింటే మంట, తినకపోతే ఆకలి. ఏదైనా తింటానుకుంటే తీసుకురావే, చచ్చిపోయేలాగున్నాను. ఈ టైంలో ఎక్కడ ఉంటదండి? అందరూ పడుకున్నారు. కోడలెత్తే మళ్ళీ డైట్ అని ఏవనాకులు పట్టుకొత్తది. ప్రాణం పోతుంటే నీకు జోకులుగా ఉందా? మెల్లగా వంటింట్లోకి వెళ్ళి ఏముందో చూడు. నా పొట్ట చూడే అట్ట లోపలికి వెళ్ళిపోయిందో. సర్లే, మీ గోల భరించలేను, అవునండి, వెళ్ళి చూసొస్తాను. కనకం పిల్లిలా అడుగులు వేస్తూ వంటింట్లోకి వెళ్తుంది. చీకట్లో తడుముకుంటూ షెల్ఫ్లో వెతికితే అదృష్టవశాత్తు ఓ 2 కోడిగుడ్లు కనిపించాయి. ఆమె మొహంలో వెలుగొస్తుంది. మెల్లగా స్టవ్ వెలిగించింది. సౌండ్ రాకుండా ఆమ్లెట్ వేస్తుంది. ఆ ఆమ్లెట్ వాసన బయటికి రాకుండా కిటికీలు గట్టిగా మూసేస్తుంది. ఇక ఆమ్లెట్ పట్టుకొని పరుగు పరుగున గదిలోకి వస్తుంది. పుల్లయ్య ఆమ్లెట్ చూడగానే కళ్ళు మెరిసిపోయాయి. అబ్బా కనకం, నువ్వు ఇంటికి కాదు, ఈ ప్రపంచానికి దేవతవే అని ఆమ్లెట్ని లాక్కొని వేడివేడిగా మెక్కుతున్నాడు. ఏంటండి అమ్మ ఎక్కడం? మెల్లగా తినండి. ఆ మొక్కలకి సౌండ్ వస్తే కోడలింటది. కోడలింటే కథ మళ్ళీ మొదటకొచ్చుద్ది. అసలేది వంటలక్క కాదు, వేగులక్క. ఎక్కడ ఏం జరిగినా కనిపెట్టేస్తుంది. మనకి బాధ ఏంటండి? ఎవరికైనా తెలిస్తే మన పరువు ఏమవుతుంది? ఏంటో కనకం మన బతుకు. మన సొంతింట్లో మనం ఒక ఆమ్లెట్ వేసుకోవాలన్న ఈ దొంగతనాలేంటి? ఈ వంటలక్కతో ఏగటం నా వల్ల గాటంలా. రేపొద్దున్నే లేచి మళ్ళీ ఏ తోటకూర జ్యూసో ఇచ్చుద్దని భయంగా ఉంది. ఆకలితో చచ్చే కంటే ఈ వంటలక్క చేతిలో చావడం మేలేమో అనిపిస్తుంది. చాలు చాలు, తింటున్నారుగా, ఇక చాలు. ఆ మొక్కలు అయిపోతే నూరు మూసుకుని పడుకోండి. ఇక నాకు నిద్ర వస్తుంది. మీరెట్టాగే నసబెడుతూ వాగుతుంటే కోడలు లేసుద్ది. సర్లే, పడుకుందాన్లే. అబ్బో, ఈ వంటలక్కతో వేగడం అయితే మన వల్ల అయ్యేలా లేదు. పుల్లయ్య మెల్లగా కళ్ళు మూసుకుంటాడు. కాని లోపల ఆ సరోజ రేపేం ప్లాన్ వేసిందోనన్న భయం మాత్రం పుల్లయ్యకి అలాగే ఉంది. ఇక మరుసటి రోజు ఉదయం కనకం, పుల్లయ్య హాల్లో కూర్చుని ఉన్నారు. సరోజ కళ్ళల్లో నీళ్లతో ముఖం దించుకొని మెల్లగా అత్తమావల దగ్గరికి వస్తుంది. ఇల్లంతా ఒక వింతైన నిశ్శబ్దం అలుముకుంది. సరోజ ఏడుస్తూ, అత్తమ్మగారు, మామయ్య గారు, నన్ను క్షమించండి. ఏమైందమ్మా? ఏమైంది సరోజా? ఎందుకు ఏడుస్తున్నావు? మళ్ళీ గరిటేమైనా విరిగిందా ఏంటి? లేదు మావయ్య, నేను ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా బాధ పెట్టానని నాకిప్పుడే అర్థమైంది. నా వంటలతో, నా డైట్లతో మిమ్మల్ని టార్చర్ చేశాను. నేను చాలా తప్పు చేశాను. నేను ఈ ఇంట్లో అందరిలా ఉండలేకపోతున్నాను. నా వంటలు మీకు నచ్చట్లేదు, నా ప్రయోగాలు మీకు నచ్చట్లేదు. ఈ రోజు నుంచి నేను మారిపోతాను. మీ ఇద్దరికీ నచ్చినట్టు అందరిలా నేను కూడా ఉంటాను. ఏమైనా తప్పు చేస్తే మీ కూతురు అనుకొని నన్ను క్షమించండి అని గట్టిగా ఏడుస్తుంది. అయ్యో, పర్లేదులేమ్మా, నువ్వు మా కోడలు కాదు తల్లి, మా కూతురువే. కూతురు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమించరా? నువ్వు బాధపడమాక, మేమంతా నీతోనే ఉన్నాం. పుల్లయ్య కూడా కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ, అవునమ్మా సరోజా, నువ్వంతగా ఫీల్ అవ్వబాకు. మేం కూడా నిన్నేమైనా అనుంటే మమ్మల్ని క్షమించమ్మా. నువ్వెంత మంచి పిల్లవో నాకిప్పుడే అర్థమైంది. రాణి కోసం నువ్వు చేసిన వంట చూస్తేనే నీ ప్రేమ ఏంటో మాకు అర్థమైంది. మనసులో పుల్లయ్య,
ఛీ, నా మైండ్ ఎంత కుచించుకుపోయింది. ఈ వెల్ల ఎంత మంచి బంగారం లాంటిదైతే నేను అనవసరంగా బావగారిని సరోజిని తిట్టుకున్నాను. నా బుద్ధి గడ్డి తిన్నట్టుంది. అసలైన వంటలక్కంటే మమకారం వండే వంటలక్కని ఇప్పుడు తెలిసింది. ఇక సడన్ గా సరోజ ఒక్కసారిగా నవ్వొప్పుకోలేక హహహా అని గట్టిగా నవ్వటం మొదలు పెడుతుంది. తన కన్నీళ్లు తుడుచుకొని స్టైల్గా నిలబడుతుంది. ఎలా ఉంది మావయ్య గారు నా యాక్టింగ్? అదిరిపోయింది కదా. ఆ మాట వినగానే పుల్లయ్య కనకం షాకులో విగ్రహాల్లా ఉండిపోయారు. ఏంటమ్మా, యాక్టింగా? అవును మావయ్య, ఎలా ఉంది నా ఎమోషనల్ సీన్? నేను హీరోయిన్ అవ్వాలి కదా, అందుకే అన్ని రకాల పాత్రలు ట్రై చేస్తున్నాను. అచ్చ నిజంగా ఏడుస్తున్నట్టు అనిపించింది కదా. మీరిద్దరు ఎంత బాగా రియాక్ట్ అయ్యారో తెలుసా? అత్తమ్మ గారి కళ్ళల్లో కూడా నీళ్ళొచ్చేసాయి. నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. పక్క నుంచి ఇదంతా చూస్తున్న రాణి, వదినా, నువ్వు తోపొద్దినా. మా అమ్మ నాన్నల్ని అచ్చం సినిమా ఆడియన్స్లా మార్చేశావు. ఆ మాటకి పుల్లయ్య మైండ్ బ్లాక్ అయిపోయి తన మనసులో, దేవుడా, ఈమె వంటలక్క కాదు, సాక్షాత్తు విశ్వరూపం చూపిస్తుంది. నేను ఎమోషనల్ అయిపోయి మా కాళ్ళు బంగారం అనుకుంటే అది కేవలం ట్రయల్ షూట్ అంట. అమ్మో, మళ్ళీ ఏమన్నా అంటే ఈసారి ఆ యాక్టింగ్లో భాగంగానే ఏదైనా గడ్డి లడ్డు తినిపిస్తుందేమోనని భయంగా ఉంది. బయటికి మాత్రం వణికిపోతూ పుల్లయ్య, అబ్బో సూపర్ అమ్మ సరోజా, నీ తర్వాత ఎవరైనా నీ యాక్టింగ్కి ఆస్కార్ ఇవ్వాల్సిందే. రేపు ఏం యాక్టింగ్ చేస్తావో ముందే చెప్పమ్మా, మేం కూడా ముందే ప్రిపేర్ అవుతాం. థ్యాంక్స్ మావయ్య. అయితే రేపు ఒక విలన్ పాత్ర ట్రై చేస్తాను. అప్పుడు కూడా మీరు ఇలాగే హెల్ప్ చేయాలి. కనకం దీనంగా పుల్లయ్య వైపు చూస్తూ, మన బతుకు ఎట్ట అయిపోయింది ఏంటండి? ఇప్పుడేమో అనుకున్నాం, వెంటనే పల్టీ కొట్టింది. సరోజ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్తూ ఉండగా అప్పుడు రాణి అక్కడికొచ్చి, వంటలక్క ఒక్క క్షణం ఆగుతారా అంది. ఈరోజు నీ యాక్టింగ్తో అందరినీ బురుడి కొట్టించావు, కానీ గెలుపు మాత్రం నాదే. నా గురించి అమ్మా నాన్నల్ని ఇప్పుడు దాకా అడగలేదా? వాళ్ళు నా గురించి నీకేమీ చెప్పలేదా? ఒకవేళ అడగకపోతే వెళ్ళి ముందు ఆ పని చేయి. అప్పుడు తెలుస్తుంది నా అసలు రూపం ఏంటో. నీ గురించి నేనెందుకు తెలుసుకోవాలి రాని? నీ సిటీ వేషాలు, ఆ గాలికి కొట్టుకుపోయే చుడిదారులు తప్ప నీలో తెలుసుకోవడానికి ఏముంది? నువ్వేవైనా ఈ పల్లెటూరికి మహారాణివా ఏంటి? అవును రాణి, నిజం చెప్పాలంటే నేను ఈ ఇంటికి మహారాణిని. అంతేకాదు, మీ అన్నయ్య మనసును ఏలే పట్టపు రాణిని కూడా. నేను అడుగు పెడితేనే ఈ ఇంట్లో గరిటెలు ఆడుతున్నాయి, నేను నవ్వితేనే పొయ్యలు వెలుగుతాయి. కావాలంటే మీ అన్నయ్యని అడుగు, మీ పట్టపు రాణి ఎవరు అని. అప్పుడు చెప్తాడు నా పేరు. నా వంటలకి ఆయన బానిసైపోయాడు. ఇక నీ సిటీ బిల్డప్ ఇక్కడ పనిచేయవు. రాణి కోపంతో ఊగిపోతూ, చూద్దాం వదినా, పట్టపు రానివో లేక పచ్చగడ్డి రానివో రేపు తేలిపోతుంది. రేపు వంటింట్లో మంటలు పుట్టించాల్సిందే. సరోజ నవ్వుకుంటూ తన మనసులో, పల్లెటూరి వంటలక్క పవర్ ఏంటో నీకు రేపు చూపిస్తాను. ఇంతకీ సరోజ ప్లాన్ ఏంటి? రాణి ఈ ఆకుపచ్చ టార్చర్ నుంచి ఎలా తప్పుకుంటుంది? పుల్లయ్య గారి ఆమ్లెట్ దొంగతనం సరోజ కనిపెడుతుందా? ఇవన్నీ చూడాలంటే వంటలక్క 4వ భాగంలో కలుద్దాం. అందరికీ నమస్కారం అండి. నేను మీ ఆండాలు స్టోరీస్ లో వచ్చే మీ అందరి వంటలక్కను. నేను మన ఛానల్ పేరుకి తగ్గట్టే కొంచెం నిండుగా బొద్దుగా ఆండాలాగే ఉంటాలండి. చూశారు కదా, ఇవాల్టి స్టోరీ మీకెలా అనిపించిందో తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి. అప్పుడే కదా నా యాక్టింగ్ మీకు ఎంతలా నచ్చుతుందో తెలిసేది. మీరు అందరికంటే ముందే మన స్టోరీస్ చూడాలంటే వెంటనే మన ఆండాల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట సింబల్ని గట్టిగా కొట్టండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ మీకు ధన్మని వచ్చేస్తాయి. ఓయ్ మిమ్మల్ని, అటు కాదు ఇటు చూడు, కొట్టు గంట గట్టిగా. మళ్ళీ కలుద్దాం. బాయ్.